Welcome to Yo-Yo Cine Talkies. టాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. అయితే ఈ హీరో మాత్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ తనకు ఎంతో ఇష్టమైన కారును కూడా అమ్మేశాడని టాక్. తాజాగా ఓ జాతీయ పత్రిక పవన్ కారు అమ్మడంపై ఓ కథనం ప్రచురించింది. అదేంటో ఈ స్టోరీ చూడండి. పవన్ కళ్యాణ్ ఇష్టమైన కారును అమ్మినట్లుగా గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. దీనికి ఆర్థిక ఇబ్బందులే కారణంగా తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో పోటీ చేయలేకపోవడానికి ఇదే కారణమని పవన్ గతంలోనే చెప్పాడు. అప్పటి నుంచి పవర్ స్టార్ ను ఆర్థిక ఇబ్బందులు వీడడం లేదు. దీనికి తోడు రీసెంట్ గా సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ కూడా అగ్గికి ఆజ్యం పోసినట్లయింది. దీంతో సేవా కార్యక్రమాలతో పాటు అటు స్టాఫ్ కి జీతాలు ఇవ్వడానికి పవన్ ఇబ్బందులు పడుతున్నాడు. ఈ ఇబ్బందుల నుంచి బయటపడడానికి అప్పులు చేయడానికంటే కారు అమ్మడమే బెటర్ అని పవన్ భావించాడట. దీంతోనే తనకు ఎంతో ఇష్టమైన మెర్సిడెస్ కారును అమ్మినట్లు తెలుస్తోంది. పవన్ అమ్మిన కారు 2011లో రామ్ చరణ్ తేజ్ పెళ్లికి ముందు కొనుగోలు చేశారు. దీని విలువ 1.15 కోట్లు. కారు అమ్మగా వచ్చిన డబ్బులను పవన్ సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. అదే సమయంలో సర్దార్ గబ్బర్ సింగ్ డిస్ట్రిబ్యూటర్లను ఆదుకునేందుకు కూడా ఇది అమ్మారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు పవన్ ఈ మధ్య ఎక్కువ సినిమాలు కూడా చేయడం లేదు. తను వచ్చే ఆదాయం మొత్తం సినిమాల ద్వారానే వస్తుందని పవన్ ఇటీవల చెప్పాడు. అయితే పూర్తి స్థాయిలో రాజకీయాల్లో ఉండేందుకు సినిమాలకు గుడ్ బై చెప్పాలని పవన్ ఇటీవల నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఫ్యాన్స్ తో పాటు అన్న చిరంజీవి వద్దనడంతో పవన్ వెనక్కి తగ్గాడు. సినిమాలు చేస్తున్నా పవన్ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఇక సినిమాలు మానేస్తే పవర్ స్టార్ పరిస్థితి ఏంటి? అయినా అలాంటి నిర్ణయాన్ని పవన్ ఎలా తీసుకున్నాడో తెలియదు. మెగా ఫ్యామిలీలోని వారంతా పవన్ ఇబ్బందులపై ఏ విధంగా స్పందిస్తున్నారనేది తెలియదు. నిజానికి తనకు లగ్జరీ జీవితం గడపడం ఇష్టం ఉండదని పవన్ గతంలోనే చెప్పాడు. ఈ రకంగా చూస్తే పవన్ ఆర్థిక ఇబ్బందులను కూడా సీరియస్గా తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఏదేమైనా త్వరలోనే పవన్ ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కాలని కోరుకుందాం. Hi, this is Shreya. Please watch Yo-Yo TV. Enjoy.